ఏంట్రా అట్టా పరిగెడుతున్నారు? మన పార్వతమ్మ గారు అబ్బాయి సీను ఎవరు చంపేశారట. ఏంట్రా ఈ దారుణం? ఎవరు చంపుంటారు? ఈ సీన్ గాడు తినగా ఉండడు కదా, తెల్లారైతే ఏదో ఏదో పని చేస్తానే ఉంటాడు. అయితే మాత్రం సీనుగాడు చంపేశాడంత అన్యాయం ఎవరికి చేసి ఉంటాడు రా? ఏదో అలసటలో తిరుగుతాడు గానీ. ఇంకా ప్రాణం ఉన్నట్టుందిరా, సీన్ గడు బతికే ఉన్నాడు. అసలు చస్తే కదరా. ఎరా సచ్చినారా, బాగున్నారా? రేయ్, నేను చస్తే చూడడానికి ఒక్క యాదవ్ కూడా రాడన్నావు. చూసావా ఎంతమంది యాదవులు వచ్చారో? యాదవ్ ఉన్నారు యాదవులు. అలాగే 10 రూపాయలు చొప్పున ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు. 12 డబ్బుల కోసం మమ్మల్ని ఎదవలని చేస్తావా? నువ్వు ఈ జన్మకు బాగుపడవరా? మీరు యాదవలే కదరా. మీరు నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను. రే సీను, జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా. ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గాని రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యడానికి 10 మంది ఏడవడానికి ఉండర్రా. ఏంటో రే, ఎందుకు చెప్తున్నానో ఎనరా. చూడు, ఇప్పుడే చెప్తున్నాను రా, రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. మరీ మంచిది. దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ పెట్టరు. రే, త్వరగా లెక్క పెట్టరా. ఇది ఒక మొత్తం 112 మంది, 1120. ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా? నేను యాదవనేనా? నాతో పందెం కాసావు కదా. నువ్వు ఎదవన్నారా ఎదవ్వి, అందుకే 20. ఏం చేస్తున్నావు? ఏం లేదే, పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు. అవును చూస్తున్నాను. చూస్తమే కానీ చేయడం చేత కావట్లేదు. నేను చేస్తే ఇది పని ఉండదు కదా, అందుకని. రావును, నువ్వు ఉండవయ్యా. ఈ తెంగడు మాటలు పట్టించుకుంటావేటి? నీ కాపురం సెడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే. నువ్వు చెయ్యి ఎదురు చెయ్యి. నువ్వు ఎల్లెళ్ళు తొందరగా తయారవు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కొట్టాను రా, నువ్వేం పట్టించుకోకు. తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్ చెప్పొచ్చావులే. నువ్వు పప్పు చేయలే, రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంతవరా? రూపాయికి ఇవ్వా? రాంబాబు 4 జీళ్ళు ఇవ్వా? డబ్బులేవరా? రేపిస్తాను. రేపిస్తావా? మన దగ్గర అడుగులు ఎవరా? డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇదే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటూ వచ్చావు? ఏడు తేలేదేటి? ఇంకో అయ్యి బాబు, తాలిబొట్టు వద్దురా, కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తాకట్టు పెడతాడు. మరి మా నాన్న కళ్ళుపోలేదే? ఒరే, నువ్వు చిన్నోడు కాదు రే. పెద్ద అయిన తర్వాత నువ్వు తాళ్ళనే కాదు, ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. నువ్వు సోదాపి జీళ్ళు ఇందా వెళ్ళిపో, వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే ఏంటా పొద్దున ఏదో రూపులా. ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి ఎన్స్ కొట్టమంటే ఆ ఫెన్స్ కుట్టావేంటి? నీ అబ్బాయి రే, నువ్వు ఇచ్చిన గుడ్డ ఆ ఫ్యాన్స్ గా సరిపోయింది. అంతేనా? 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తొక్కడం మా ఇంట వంట లేదురా. ఏం కొత్త అనుకుంటున్నావు? మాది చేసుకొచ్చాడు బాగుందిరా. నేనే కదా కుట్టాను. ఎప్పుడే తీసుకెళ్తాను. ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటే గొడ్డలు పనులు కొట్లుంటాయి. పొద్దున ఎదవ అబద్ధాలు ఒకటి. ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంత చూసావేంట్రా? ఈ చొక్కా మీద ప్యాంట్ కొనవా? ప్యాంట్ వేసుకోరా, నేను నిన్న ఎక్కడేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు. వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు దొబ్బేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊర్లో వాళ్ళందరికీ లేని పోని చెప్పులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేట్లేదండి. దానికి దీనికి ఏముంటే నాకు పోలికేంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ టైలర్వి, నేను ఆర్ఎంపీ డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగా కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసింది పొగా కొట్లో కాదురా, మందుల షాప్ లో. ఆర్ఎంపీ అన్నావు ఇప్పుడు కాదా? నీ అబ్బా నువ్వు చెప్పేది వినాలి కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అడుగురా. నీ కోసం పక్కన వస్తున్నాడా డాక్టర్? ఇదిగో పేషెంట్ గుడ్డోడే డాక్టర్. రాత్రి నుంచి కడుపులో నెప్పండి, ఆడు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెళ్ళ నెప్పండి, చెవులు ఓరండి, తల గిరగిర గుండె నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితేనా? ఆ మొక్క గుత్తగా ముందు చెప్పాలా? అరే ఏ రాజా, 3 స్పెషాలిటీ చేయి. అట్టాగే 3 స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఫ్రీగా తింటాకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు.
లేకపోతే నిమ్మక్కిలు ఎరగొడతాను. ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగోవు. వెళ్ళు. ఈడు ఎదవే, ఆడు ఎదవలే. స్పెషాలిటీ రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఏలాకాలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, వీరాజు, నా బిల్ ఎంత అయిందిరా? 8.5. ఖాతాలో రాసుకో. అలాగే ఇదిగో రాసుకోటాలు, ముందు డబ్బులు ఇచ్చి చేయి. ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు. ఏముంది, రాత్రి అలా ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటా. అరే ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడి బాకీ తీరిపోద్ది. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెప్పగడ చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగోరా 300. ఇదిగో 30. ఇదిగోరా 30. ఏంట్రో ఐడియాకి 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికి ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదమలు చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు కూడా మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం కలిసే కదా, పార్టీ ఆడడం. పార్టీ కోసమే కదా మనం ఏదో పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి ఏమేం కావాలో. మందు, విందు, చిందు, పొందు. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అటు చూడు, మోటరు ఇప్పుడు సరిపోతాయి. ఈ మామ అయ్యగారు, లింగరాజు పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ్యా, ఎంత దానగుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా ఇటీ అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు, ఇప్పటిదాకా దాని బంగారంలో జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులిసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులిసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా? ప్రెసిడెంట్ గారు ఏంట్రా సుబ్బులు గాని తెచ్చామండి. ఏరా ఏమంటున్నాడు? ఇంకా కూతున్నాడా? కూతున్నాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పదా. ఏరా ఊర్లో నా గురించి ఏదో పోతున్నావంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు చూస్తా ఊరుకోలేను. అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలను ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కొబ్బరికాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. రే ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడు రా. యాదవ్ నా శాతకాని పని చేయించాడు. రే గొయ్యి రెడీయా? రెడీగానే ఉందయా. ఈయన్ని పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి. హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచి, నువ్వు నాతో మాట్లాడుకో, పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా? మామి ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా అమ్మా నాకు సిగ్గులేదంట, నువ్వు నాకు సిగ్గులేదంటావు. ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000కి అమ్మేసాని చెబుతున్నాడు. ఏదవా ఏ సరోజా, బీరోలో 5,000 తీసురా. ఎస్ రోజా 5,000 5,000 మాత్రమే. ఏంట్రా అంటున్నావు? ఏ లేదు, 5,500 తెస్తున్నామో, 5,000 తెమ్మంటున్నావు. అదేం తెస్తుంది? తింగరదేట అదేమన్నా? ఇదిగో నాన్న. ఇవ్వు. రేయ్ మ్యాటర్ ఏంటి? బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రేయ్ అబ్బా మళ్ళీ మోటార్ గా నమ్మేవనుకో నా చేతిలో చచ్చిపోతావు అంతే. అత్తమాను మోటార్ అమ్ముతారేటి, తప్ప పొలం అమ్మేస్తా.